హాయ్ అండి, నేను మీ రమేష్ ఎంటీజీ ఫ్రమ్ పిఠాపురం. ఈరోజు గ్రానైట్తో చేసినటువంటి డైనింగ్ టేబుల్ విత్ స్టాండ్ మనందరం చూద్దాం. మీరందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. నేనైతే సఫారీ గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది 7 అడుగుల పొడవు 3 అడుగుల వెడల్పు ఉన్నటువంటి రాయి. దీన్ని అయితే మార్క్ చేసుకోవడం జరిగింది. 35 అంగుళాలు 35 అంగుళాల వెడల్పుతో నేను సర్కిల్స్ అయితే ఫామ్ చేయడం జరిగిందండి. ఇలాగా రౌండ్ సర్కిల్ అయితే నేను మిడిల్ నుంచి మన ఉత్తర లేఖను ఉంటుంది కదా, ఆ విధంగా డ్రా చేయడం అయితే జరిగింది. మిడిల్కి ఇలాగా 17 అంగుళాల మీకు మెజర్మెంట్స్ అయితే చేయించడం జరుగుతుంది. రాయి సర్కిల్ అయితే కంప్లీట్గా 35 x 35. అలాగే సైడ్ స్టాండ్ కూడా మార్క్ చేసాం. అలాగే ఇది కటింగ్ ప్రాసెస్ అండి. కటింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. వాటర్ పెట్టి కంప్లీట్గా సర్కిల్స్ అనేది నీట్గా కట్ చేసుకోవడం చేయాలి. కటింగ్ అనేది చేసుకున్నప్పుడు తగినటువంటి కేర్ అయితే తీసుకోవాలి. గ్రానైట్కి స్క్రాచెస్ పడకుండా చూసుకోవాలి. గ్రానైట్ స్క్రాచెస్ పడకుండా మిషన్స్కి అలాగే బెల్ట్ అనేది పెట్టుకోవాలి. అలాగే ఇది స్టాండ్ కోసం ప్రిపేర్ చేసిన రాయ. ఇందులో 3 రాళ్ళు అయితే రావడం జరిగింది. ఇది 4 పీసు. ఈ విధంగా షేప్ అయితే కట్ చేసుకోవాలి. షేప్ కట్ చేసుకున్న తర్వాత అది మనకి అనువుగా సరిపోతుందో లేదనేది కూడా చెక్ చేసుకోవాలి. కావాల్సిన రాయి కొనుక్కున్నాక మనం మెజర్మెంట్స్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. స్టాండ్ సెట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటే ఇది గ్రైండింగ్ చేయక మునుపు కరెక్ట్గా ప్రాపర్గా హైట్ అయితే 2 అంగుళాల హైట్ అయితే తయారు చేయడం జరిగింది. నేను 2 స్టాండ్స్ అయితే ఆర్డర్ ఇచ్చారు ఒకరు. ఇది స్టాండ్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది. ఈ స్టాండ్ మనం ఎక్కడ కావాలో క్యారీ చేయొచ్చు. పీస్ టు పీస్ ఏ పీస్కి ఆ పీస్ రిమూవ్ చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు. ఇలా విడివిడిగా అయితే మీకు ఉంటాయి. ఈజీ, మీరు సెట్ చేసుకోవడం చాలా సులువుగా ఉంటుంది. 2 స్టాండ్స్ యొక్క రౌండ్ సర్కిల్స్ ఇవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఒక సర్కిల్ కింద తర్వాత ఒక సర్కిల్ని మీరు ఈ విధంగా సెట్ చేసుకోవాలి. మీకు మిడిల్లో కట్ చేయడం జరిగింది కదా, ఆ రింగ్లో స్టాండ్ సెట్ చేసుకోవాలి. మీకు కంప్లీట్గా తయారైన తర్వాత గ్రైండింగ్ అయిన తర్వాత ఈ విధంగా అయితే స్టాండ్ అయితే కనబడుతుంది. మిడిల్లో ఫ్లవర్ స్టాండ్ ఎట్టుకుంటే దీన్ని హైలైట్ చేయడం జరుగుతుంది. మీ ఇంట్రెస్ట్, మీ చాయిస్ని బట్టి మీరు ఎలా కలిసి అలా డిజైన్ చేసుకోవచ్చు. మిడిల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కానీ 2 డైనింగ్ టేబుల్స్ సెట్ చేసుకుంటే ఎలా ఉంటుంది. మీరు ఇది ఎక్కడైనా వాడుకోవచ్చు. డైనింగ్ టేబుల్ కింద మీ ఇంట్లో వాడుకోవచ్చు, మీ హాల్స్లో వాడుకోవచ్చు. అలాగే ఓపెన్ టెర్రస్ ఒకవేళ మేడ మీద పెట్టుకోవచ్చు. కూర్చోవడం కూడా కంఫర్ట్గా ఉంటుంది. మినిమం దీని చుట్టూ కనీసం 3 కూర్చోవడానికి ఆస్కారం అయితే ఉంది. 3 కంఫర్ట్గా కూర్చొని లంచ్ అయితే చేయొచ్చు. ఎందుకంటే 3 ఫీట్ వెడల్పు ఉంది కాబట్టి మీకు అవుట్లుక్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఏమాత్రం చూసుకోవాల్సిన లేదు. నేనైతే కూర్చొని చెక్ చేశాను, కంఫర్టబుల్గా ఉంది. అలాగే మా పిల్లలు కూడా కూర్చున్నారు, కావాలంటే మీరు చూడొచ్చు. వాళ్ళకి కూడా కంఫర్ట్ సిట్టింగ్ ఇది. ఎటువంటి బెదిరి ఉండదు, పడిపోదు, ఇరిగిపోదు. అందులో ఎటువంటి మీకు ఇబ్బంది లేదు. ఎక్కడికి వెళ్తారు క్యారీ చేయడం మేము ఈజీగా ఉంటుంది. పట్టుకెళ్ళిపోవడానికి కొంచెం వెయిట్ అయితే ఉంటుంది, కానీ తీసుకెళ్ళడం సులువే. ఏ ప్లేస్లోనే మార్చుకోవచ్చు, మీరు సెట్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే కాదు. మీరు దీని కనుక కావాలనుకుంటే కనుక విత్ మెటీరియల్ మీకు 4000 దాకా అవుతుంది. దయచేసి నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.